హోషేయ 4:3 నుంచి చూద్దాం. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నది. ఒకడు మరియొకడితో వాదించినను ప్రయోజనం. దేశము ప్రాలాపించుచున్నాడు. అందరు చెప్పండి, దేశము ప్రాలాపించుచున్నదంట. మనం చూసినట్లయితే అమెరికా దేశం గురించి ఎంతమందికి తెలుసు? హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ అమెరికా? కదా, మనం ఫ్లైట్ ఎక్కి దిగి ల్యాండ్ అయినట్లుగానే తెలుసు అన్నట్టు చెప్తున్నాం కదా. సో మనకు తెలియకపోయినా కూడా మనం వింటున్నాం. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ మనం అమెరికా గురించి ఏం చేస్తున్నాం? వింటున్నాం. సో రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనల్లో క్రైస్తవ సమాజాన్ని చాలా ప్రభావితం చేశాయి, చాలా ఇంపాక్ట్ చేశాయి. అందులో నుంచి అసలు దేవుని ప్రజలు దేవుని యొక్క మాట వినకపోతే ఏం జరుగుతుంది? కొన్ని విషయాలు మనం చూసినట్లయితే అమెరికా ప్రజల జీవితాల్లో 1941 డిసెంబర్ 7న జరిగినటువంటి పెరల్ హార్బర్ అనేటువంటి సంఘటన చాలా ఘోరమైనది. అంతేకాకుండా 1995 ఏప్రిల్ 19న ఒక్లెహోమా నగరంలో జరిగినటువంటి బాంబు దాడి కూడా చాలా భయంకరమైనది. అంతేకాకుండా సెప్టెంబర్ 11వ తారీఖు 2021 జరిగినటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత కూడా చాలా భయంకరమైనటువంటి. ఈ 3 సంఘటనలు మనం ఆలోచన చేసినట్లయితే దిస్ 3 థింగ్స్, ఈ 3 విషయాలు అమెరికాని బాగా ఇంపాక్ట్ చేసాయి. కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, పూర్వ రోజుల్లో అంటే ఓల్డెన్ డేస్లో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రజలు దేవుని నామమును బట్టి పరిపాలించినటువంటి ప్రెసిడెంట్స్, దేవుని పరిపాలన బట్టి అందించినటువంటి రాజులు అనేక మందిని బైబిల్లో చూస్తున్నాము, చరిత్రలో కూడా చూస్తున్నాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 3 సంఘటనలు చాలా జాగ్రత్తగా చూద్దాం. ఒకటి, నెంబర్ 1 ఏంటంటే అమెరికా అగ్రగామి దేశంగా నిలుస్తుంది. ప్రభు నామాన్ని గణపరిచే దేశంగా, గొప్ప కార్యాలు చేసినటువంటి దేశంగా అమెరికా చరిత్రలో మరి చిరస్మరణీయంగా మనము చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాం. అయితే మనం ఆలోచన చేసినట్లయితే 1941లో అక్కడ ఉన్నటువంటి పెరల్ హార్బర్స్ అనేటువంటి అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ నౌకకు సంబంధించినటువంటి ఒక హెడ్ క్వార్టర్స్ దగ్గర ఏం జరిగింది అంటే సుమారు ఒక 180 విమానాలు పేల్చివేయడం జరిగింది. అంటే ఇంతవరకు అమెరికా చరిత్రలో అది ఒక చాలా కీలకమైనటువంటి సంఘటన. రెండవదిగా మనం చూసినట్లయితే ఒక్లెహోమా బాంబు దాడి కూడా చాలా ప్రమాదకరమైనది. మూడవది మనం గమనించినట్లయితే అమెరికా దేశంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆ విమానం చొచ్చుకొని వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే ఆ యొక్క విమానం చొచ్చుకొని వెళ్ళి ఆ యొక్క బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయినప్పుడు అమెరికా మొత్తం కూడా వణికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అసలు ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే రండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చూసినట్లయితే 127వ దావీదు కీర్తన 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ద మోస్ట్ ఫెమిలియర్ వర్స్ ఇది, మనం చాలాసార్లు చదివే ఉంటాము. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. హల్లెలూయా. ఎంతమందికి తాళం తెలుసా? ఇంటికి మనం ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాం? చక్కగా తాళం వేసి వస్తాం. అయితే దొంగకున్న నైపుణ్యం ఏంటో తెలుసా? ఎంత గట్టి తాళాన్నైనా కూడా పలగొట్టగలడు, దాన్ని నిమిషాల్లో తీయగలడు. హల్లెలూయా. ఒకవేళ అపవాది వచ్చి అపవాది యొక్క పని జరిగించుకోవాలనుకున్నప్పుడు అది ఎలాగైనా జరిగించుకుంటుంది. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి, తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే దేవుడు పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉంటా వ్యర్థమే. దెర్ మైట్ బి మెనీ సెక్యూరిటీ పీపుల్, చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండొచ్చు, చాలామంది ఆ పెద్ద పెద్ద మేధావులు ఉండొచ్చు, బలాఢ్యులు ఉండొచ్చు, లేకపోతే ఆ బలమైనటువంటి ఖడ్గాలు, లేకపోతే యుద్ధ నౌక, ఇంకా అనేకమైనటువంటి బలమైనటువంటివి ఉండొచ్చు. కానీ ఏవి ఉన్నా దేవుడు కాపాడకపోతే పట్టణము కాపాడబడదు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే
అమెరికాలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ మనం చూస్తున్నాము. అయితే మరి మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనము కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు 1776లో అమెరికాకు ఏమొచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చినప్పుడు 52 మంది సంతకం చేసినప్పుడు అందులో నుంచి 55 మంది సంతకం చేశారు. అందులో 52 మంది క్రైస్తవులు ఆమోదించారు, ఇది క్రైస్తవ రాజ్యంగా పరిపాలించబడాలి, మనమందరం కూడా ఒక మంచి నియమావళి కలిగి ఉండాలి అని అన్నప్పుడు వెంటనే అప్పటికప్పుడు 20,000 బైబిల్ని ఇంపోర్ట్ చేసుకొని దేవుని నామాన్ని గణపరచడానికి అక్కడ ప్రయత్నించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా విప్లవ అమెరికా వీరుడైనటువంటి హెన్రీ ప్యాట్రిక్ అనేటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ జారీ చేస్తున్నాడు. ఈ దేశము క్రైస్తవులచే కనుక్కోబడినది, యేసు ప్రభు యొక్క సువార్త వలన స్థిరపరచబడిందని స్టేట్మెంట్ని జారీ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 3వ ప్రెసిడెంట్ అయినటువంటి థామస్ జెఫర్సన్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక స్టేట్మెంట్ ఏమిస్తుందంటే, నేను క్రైస్తవుడను అనగా యేసు ప్రభు యొక్క సిద్ధాంతములను అనుసరిస్తున్నాను, త్వరలోనే అమెరికా ప్రజలందరూ యేసు ప్రభును తెలుసుకునేటువంటి వారిగా ఉంటారని చెప్పాడు. తర్వాత మరి అమెరికా బైబిల్ సొసైటీ చైర్మన్గా పనిచేసాడు తను. అంతేకాకుండా తనకు ఎంతో ముఖ్యమైనటువంటిదిగా ఆ యొక్క గౌరవాన్ని తను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అమెరికా మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ మరియు 2వ ప్రెసిడెంట్ అయినటువంటి జాన్ ఆడమ్స్ గారు అమెరికా దేశము క్రైస్తవ సిద్ధాంతములచే నడిపించబడుతుంది అని చెప్పి ఇలా 30 మంది ప్రెసిడెంట్స్, ఎంతమంది చెప్పండి, 30 ప్రెసిడెంట్స్, 30 అనండి ఒకసారి, 30 రైట్, 30 మంది ప్రెసిడెంట్స్ ఏం చేశారంటే దేవుని చేత పరిపాలించబడాలి మన దేశమని ఆమోదించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి 108 యూనివర్సిటీస్లో, హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు 108 యూనివర్సిటీస్లో బైబుల్ చాలా ప్రామాణ్యమైన గ్రంథంగా ప్రచురణ చేసి మంచిగా దాని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా హోషియా, ఇంతకుముందు మనం చదివాము, హోషియాలో మనం చూసినట్లయితే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారో, నీవు దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. అంతేకాకుండా కింద మనం చూస్తున్నాం ఆ మాటలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్టయితే 6 నుంచి 10 వచనాలు మనం చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడి వరకు చూసినటువంటి మాటలలో దేవుడు పట్టణమును కాపాడకపోతే ఖచ్చితంగా ఆ నియమావళి, శిక్షావిధి అక్కడికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి. ఈ మధ్య కాలంలో పురుషులను పెళ్లి చేసుకోవడం, స్త్రీలను వివాహం చేసుకోవడం, లిస్బియన్స్గా లేకపోతే రకాలైనటువంటి వర్గాలైనటువంటి ప్రజలు కొత్త హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా లేకపోతే వాంటెడ్లీగా చాలామంది చలమని అవుతున్నటువంటి రోజులు ఇవి, భయంకరమైనటువంటి రోజులు. అయితే బైబుల్ దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా బైబుల్ను అనుసరించేటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఇది తప్పు అని బోధించేటువంటి క్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. అందులో ఇటీవల కాలంలో మీ అందరికీ తెలుసు, చార్ల్స్ కర్క్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యవ్వన మరి మోటివేషనల్ స్పీకర్ ఏమయ్యాడో మీ అందరికీ తెలియదు నాకు తెలియదు, కానీ ఒక బుల్లెట్ వెళ్ళి కరెక్ట్గా గొంతుకు తగిలితే ఆ గొంతుకు తగిలిన వెంటనే స్పాట్లో మరి తను చనిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే తను చనిపోయాడు కానీ ఉజ్జీవం ఆగిపోలేదు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడైతే క్రైస్తవులు అణచివేయబడతారో, ఎక్కడైతే దేవుని రాజ్య విస్తరణ తగ్గించబడాలని ప్రయత్నాలు జరుగుతాయో అక్కడ దేవుని రాజ్యము చిగురించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే మనుషులను చంపొచ్చు కానీ మనుషుల విశ్వాసమును ఎవరు చంపలేరు, కొల్లగొట్టలేరు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాజువల్గా ఉండేటువంటి రోజులు అయిపోయినాయి. హల్లెలూయా. డేస్గా అవన్నీ కూడా మనం మర్చిపోయి ఇప్పుడు ఉన్నటువంటి కాలములో ఒక రోషము కలిగినటువంటి క్రైస్తవులు లేవాలి, రోషము కలిగినటువంటి యవ్వన జనాంగము లేవాలి. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసా? యవ్వనస్తులందరూ రోడ్డెక్కారు. ఏమన్నా తెలుసా? దేవుడే మాకు ప్రధానంగా ఉండాలి, దేవుడు తప్ప ఈ యొక్క దేశంలో మరి వేరే ఏది కూడా పరిపాలించడానికి వీల్లేదు.
ఎక్కడ చూసినా యూరోప్ నుంచి, తర్వాత జర్మన్ నుంచి, తర్వాత అలాంటి దేశాల్లో కూడా ఉద్యమం ప్రారంభమైంది. ఒక వ్యక్తి చనిపోయాడు, కానీ చనిపోయిన తర్వాత కూడా అతని మాటలు కొన్ని వేల మందిని ప్రభావితపరుస్తూ ఉన్నాయి. ఆ మాటల ద్వారా ఈరోజు అనేక మంది ప్రభావితపరుచున్నాడు. హల్లెలూయా. రీసెంట్గా మన ఇండియాలో కూడా ప్రవీణ్ పగడాల గారు జరిగిపోయారు. కానీ చనిపోయిన తర్వాత గూగుల్లో అనేక మంది ఎవరి ప్రవీణ్ పగడాల, ఇతను మాట్లాడిన వాక్యాలేంటి, ఇతను చేసినటువంటి ప్రసంగాలేంటని అనేక మంది తను చనిపోయిన తర్వాత తన వాక్యాలు విని మారు మనసు పొందిన వారు వేలలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తా, యేసు ప్రభుని చంపేస్తే ఇంకా సువార్త, స్వస్థతలు అన్నీ ఆగిపోతాయి అనుకున్నారు ప్రజలు. కానీ యేసు ప్రభు మరణంతోనే సువార్త ప్రారంభించబడ్డది. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా అనుకున్నారు, రోమన్స్ వాళ్ళందరూ అనుకున్నారు, ఇంకా ఏంటి యేసు ప్రభుని ఆయనని సిలువకు అప్పగించేస్తే ఇక్కడతోని గాస్పుల్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది, ఇక్కడ నుంచి సువార్త ఇంకా వెదజల్లించబడదు, క్రీస్తు యొక్క విధి విధానాలు ఎక్కడ కూడా ముందుకు వెళ్ళవని అనుకున్నారు. కానీ ఏమైంది? ఆ సిలువ, ఆ యొక్క త్యాగం ప్రపంచ మానవులను కదిలించింది. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైనటువంటి వారలారా, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్. ప్రతిదానికి మనం అనుకుంటాము. వాస్తవానికి మా నాన్నగారు ఇంతకుముందు దైవజనులు చెప్పినట్లుగా బిషప్ ఎడ్వర్డ్ గారు మరి సుమారు 260 మంది పాస్టర్స్ని తయారు చేశారు. చాలా పెద్ద పరిచర్యలో మేము మా పరిచర్యను కొనసాగించబడుతున్నప్పుడు మా తండ్రి గారిని బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నించాం, చాలా అంటే చాలా ప్రయత్నించాం. కానీ దేవుని చిత్తము ఏంటో మాకు అర్థం కాలే. కొన్ని సందర్భాల్లో నేను అనుకున్నాను, దేవుడు ఇంకా మా చెయ్యి వదిలేశాడేమో, ఇంకా ఎలా ఈ పరిచర్యను మేము చిన్నవారంగా ఉండాలి, ఎలా నడిపించాలి అర్థం కానటువంటి పరిస్థితి. చాలాసార్లు మనం ఆలోచన చేసినట్లయితే మన బలాన్ని బట్టో లేకపోతే మన టాలెంట్ని బట్టో పరిచర్య చేయాలనుకుంటే చేయలేం. హల్లెలూయా. అలా మా తండ్రి గారు చనిపోయిన తర్వాత 100 days ఫాస్టింగ్ ఉన్నాం. ఏం అర్థం కావట్లేదు. కోవిడ్ టైం, మనుషులతో కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడే ప్రేమ అనురాగాలు లేవు. అలాంటి పరిస్థితులలో ఇంకా నేను ఒక్కటే అనుకున్నాను, వాడుకుంటే వాడుకో ప్రభువా, వాడుకోకపోతే చంపేసేయి. ఇంకా చనిపోతే మంచిది, కానీ లేదంటే నువ్వు వాడుకుంటే ఎలా ఉండాలంటే ఈ యొక్క అంటే నా శక్తి కొలది నేను వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా కాలంలో నేను అద్భుతమైన పరిచర్య చేయాలనుకున్నాను. నేను పరిచర్య ప్రారంభించిన తర్వాత మొదటి సంవత్సరం నుంచి దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడం ప్రారంభించాడు. చిన్న వయసులో, ఇంత చిన్న వయసులో నేను చేసినటువంటి మీటింగ్స్ చెప్తే మీరు పరిచయం అవుతారు. హల్లెలూయా. నేను పిలువని సేవకులు లేరు. ఆల్మోస్ట్ నా వివాహం జాన్ వెస్లీ గారు చేశారు, యంగ్ హోలీ టీమ్, తర్వాత అనిల్ గారు, తర్వాత ఇంకా జ్యోతిరాజ్ గారు, తర్వాత కర్మోజీ గారు, తర్వాత రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ గారితో కూడా ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏంటంటే, మనం ఎప్పుడైతే మన శక్తిని వదిలేసి దేవుని శక్తిని ఆశ్రయిస్తామో దేవుడు ఒక నిప్పుల ఖనిజముగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవడం కాదు, మన శక్తితో మనం చేసేది కాదు. మేము అనుకున్నాము ఈ పరిచర్య ఎలా చేయాలి, మాకు జ్ఞానం లేదు, శక్తి లేదు. అఫ్కోర్స్ థియాలజీ చేసినా, ఎంత జ్ఞానం ఉన్నా, దేవుని పరిచర్య అనేది ఒక స్పెషల్ అనాయింటింగ్తో ఉండేది. అప్పుడు నేను అనుకున్నాను, ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏంటంటే, నేను చేస్తున్న పరిచర్యను బట్టి నా తండ్రి ఎక్కడున్నా సంతోషంగా ఉన్నాడని, తన బాధ్యతతో పాటు నా బాధ్యతతో నేను ఈరోజు పరిచర్య చేస్తున్నాను. ఈరోజు మా మందిరం సరిపోవట్లేదు. హల్లెలూయా. ఈరోజు నేను ఛాలెంజ్గా తీసుకున్నాను, ఈ 4 yearsలో 217 బ్యాప్టిజమ్స్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నిజంగా ఇంత చక్కగా ఈ పరిచర్య చేయగలుగుతున్నామంటే ఒకటే, మా శక్తిని వదిలేసాం, దేవుని శక్తిని ఆశ్రయించాం. ఈరోజు నా ప్రియమైనటువంటి తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నలు, అక్కలు, మీ అందరితో నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, దేవుని రాకడ సమీపంగా ఉంది. మీరు అనుకోవచ్చు ఈ మాట చిన్నప్పటి నుంచి వింటున్నామని. నేను కూడా విన్నాను, కానీ ఇప్పుడు క్రియలలో, సృష్టిలో జరిగేటువంటి ప్రళయ తాండవాలు, జరిగేటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, అన్నదమ్ములు కొట్టుకోవడం, అక్కతమ్ములు చంపుకోవడం, ఇవన్నీ బైబిల్లో చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి సంఘటన జరుగుతుంది. కాలము సమీపంగా ఉంది, రోజులు చాలా ప్రమాదకరంగా మారిపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో
సీరియస్ క్రిస్టియన్స్గా మనం మార్పు చెందాలి. ఏదో టైంపాస్గా వచ్చి 4 మాటలు విని ఇంకా అక్కడి వరకు చాలే ఇది అని అనుకునే క్యాజువల్గా ఉండేటువంటి వారి కోసం కాదు దేవుడు మిమ్మల్ని తయారు చేసింది. మీలో ఒక ప్రత్యేకమైనటువంటి తలాంతు ఉంది. దాన్ని ప్రభు కొరకు వాడితే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసినట్టయితే కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా కష్టాలు వస్తాయి. ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. శ్రమలు వస్తాయి. ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. ఈరోజు వాస్తవానికి మనం ఆలోచన చేసినట్లయితే శ్రమలు రాకపోతే, శోధన రాకపోతే, ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుని ప్రార్థన ఎట్లుండాలో ఒకటి చెప్తా సింపుల్గా. నేను మన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా ఈ శోధన నా దగ్గర రావద్దు ప్రభా, ఈ శోధన నాకు రావద్దని ప్రార్థన చేయొద్దు. ఈ శోధన నాకు వస్తే ఈ శోధనను జయించగలిగే శక్తిని నాకు ఈ ప్రభు అని ప్రార్థించాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఓడిపోయేటువంటి వారిగా, పడిపోయేటువంటి వారిగా, చిన్న చిన్న టెంప్టేషన్స్కి, చిన్న చిన్న ఆర్టిఫిషియల్ అనేక రకాల ఎఫెక్షన్స్కి మనం పడిపోవడానికి దేవుడు మనల్ని ఈ భూలోకంలో తయారు చేయలేదు. జీవితం చాలా విలువైనది, జీవితం చాలా ఉన్నతమైనది. అనేక రకాలైనటువంటి రంగుల ప్రపంచంలో మనం ఉన్నాం. అనేక రకాలైనటువంటి మార్పులు మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి ట్రెడిషన్స్ని, అనేక రకాలైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. కానీ క్రైస్తవులమైనటువంటి మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, ఇప్పటి వరకు జాలీగా ఎంజాయ్ చేసింది, ఫోన్స్ చూసింది, ఆ చిట్చాట్ చేసింది అన్నీ మానేద్దాం. సీరియస్గా ప్రభు కొరకు పనిచేద్దాం. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తా, ఎంతమందికి ఈ పాట వచ్చి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. రైట్, హల్లెలూయా. ఇప్పుడు ఈ పాట పాడినప్పుడు మనం ఏమని పాడతాం? నీ ఉంటే నాకు, నీ వెంటే నేను, ఇది పాడతాం కదా. మనం పాడినప్పుడు అంటే మన పాటను దేవుడు చూస్తాడంట. ఈమె రిజల్ట్ నిజంగా పాడుతుందా, లేకపోతే యాక్షన్ చేస్తుందా, లేకపోతే నేనైతే ఆయనతో ఉన్నా కానీ నాతో ఉండట్లేదు కదా, ఈ పాట ఎందుకు పాడుతుంది? హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే, మనం పాటలు పాడుతున్నప్పుడు, మనం స్తుతిస్తున్నప్పుడు, హృదయాంతరంగంలో నుంచి స్తుతిస్తే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం గమనించాలి ఏంటంటే, మనం పాట పాడుతున్నప్పుడు ఆ అర్థానికి మన జీవితం అనువాదంగా ఉందా, ఆ విధంగా మనం నడుచుకుంటున్నాం. ఒకసారి మనంగా ప్రశ్న వేసుకోవాలి. నా ప్రియమైనటువంటి వారలారా, ఏదో క్యాజువల్గా ఉండేటువంటి సమయము ముయ్యబడింది. దెర్ ఇస్ ఎ టైమ్ ఈజ్ కమింగ్. చూడండి, రాకడ సూచనలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ కూడా బయలుదేరుస్తూ ఉన్నాయి. చివరిగా నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీడు మేలనియు మేళ్ళు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకుని వారికి శ్రమ. నేను చెప్పింది కరెక్ట్ అండి, మీకు తెలీదు. నేను చెప్పేదే కరెక్ట్, నేను నడిచే విధానమే, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు చాలా జ్ఞానం ఉంది అని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. ప్రపంచంలో చాలామంది రకరకాలైనటువంటి తత్వాలు కలిగిన వారు. ఈరోజు మొన్న చార్లీ కర్క్ గారు దేని గురించి పోరాడుతున్నారంటే, అబార్షన్స్ గురించి పోరాడుతున్నాడు. చాలామంది ఏం చేస్తున్నారు, అమ్మాయిలే వచ్చి అంటున్నారు ఏంటంటే, మీరు ఎందుకు దానికోసం పోరాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు, మా ఇష్టం, మేము అబార్షన్ చేయించుకుంటాము, మేము లిస్బియన్స్గా, స్త్రీలుగా ఉంటాం, పురుషులుగా ఉంటాం, మీకేం అభ్యంతరం, మా రైట్స్ని మీరెవరు కాదంటానికి అని చెప్పి అలాంటి మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఆ మాటలు తను బ్రతికి ఉన్నప్పుడు చాలామంది ఇంపాక్ట్ అయ్యారు. కానీ తను మరణించిన తర్వాత ఏం జరిగిందంటే, ఈరోజు నేను రీసెంట్గా నిన్ననే ఒక షార్ట్ చూశాను. అందులో ఒక ఫేమస్ మ్యూజిషియన్, ఆయన ఒక మంచి ప్రొఫెషనల్ సింగర్ అనమాట. తను పాట పాడితే, స్టేజ్ షో చేస్తే కొన్ని వేల మంది వచ్చి ఉర్రూతలు ఊగుతూ ఉంటాడు. పెద్ద హిప్ హాప్ సింగర్ తను ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి చరిత్రను చదువుతూ ఉన్నాడో, తను చెప్పిన ప్రసంగాలు వింటున్నాడో, లోపట అంతరంగంలో ఒక మార్పు కలిగింది. ఒక స్టేట్మెంట్ పెట్టాడు, ఒక చిన్న కొటేషన్ ఏంటంటే, టుడే ఆన్వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు ఫాలో జీసస్ అని చెప్పి పెట్టాడు. వెంటనే జరిగిన విషయం ఏంటి తెలుసా? 30,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారంట. ఎంతమంది? 30,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఇంకో కొటేషన్ పెట్టాడు, నో ప్రాబ్లం, వాట్ ఎవర్, ఐ విల్ ఫాలో జీసస్ అని పెట్టాడంట. హల్లెలూయా. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనిషి చనిపోయినా కూడా
మనిషి యొక్క సాక్ష్యము బ్రతికి ఉంది. మనిషి చనిపోయినా కూడా మనిషి యొక్క మాటలు ఇంకా వినబడతా ఉన్నాయి, ఇంకా కనబడతా ఉన్నాయి. ఈరోజు నా ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా ఎలాంటి వారంగా ఉండాలంటే రోషము కలిగిన వారిగా ఉండాలి, ఒక పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. ఏదో చచ్చిపోయిన క్రైస్తవులుగా ఇంకా చప్పగా ఉన్నటువంటి కూరగా ఉండడం కాదు, కానీ ఉప్పు వేసినట్లుగా మన జీవితములో మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట నేను బైబిల్ నుంచి చూపించాలని ఆశపడుతున్నాను. త్వరగా చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు తీయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు రీడ్ దిస్ వర్స్. ప్రతి ఒక్కరు కూడా, ఇది చాలా ఫెమిలియర్గా మనం అనేక సందర్భాల్లో చదువుతాం, కానీ ఈ మాటను మనం మరొకసారి చూద్దాం. అందరం కలిసి చదువుదాం. చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తము చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. హల్లెలూయా. మన దేశము స్వస్థపరచబడాలి, మన దేశము మార్పు చెందాలంటే నీ తగ్గింపుతో కూడిన ప్రార్థన ఎంతైనా అవసరం. హల్లెలూయా. రోజు తప్పు చేస్తే అలా అనుకుంటే మెల్లగా నీవు పాపంలోకి జారుకుంటావు. చివరికి నీ గమ్యస్థానం ఏంటంటే దేవుడు కూడా నీ ప్రార్థన విన్నటువంటి దూరమైన అగాధంలో వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలంగా మనము నిజంగా పిలువబడుతున్నామా, నిజంగా నడిపించబడుతున్నామా, నిజంగా ప్రవర్తిస్తున్నామా? ఒకసారి మనంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు దేవుని పేరు పెట్టబడ్డారు. ఒకసారి నాతో చెప్పండి, నేను దేవుని పేరు పెట్టబడిన వాడను, పెట్టబడిన దానను. హల్లెలూయా, హల్లెలూయా. ఐ యామ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి అందరూ. అవునా, నిజమేనా? హల్లెలూయా. అయితే అలాగ మనం ప్రవర్తించకపోతే, అలాగ మనం వాడబడకపోతే, అలాగ మనం ఉండకపోతే నిజంగా దేవుడు మనల్ని బట్టి ఏడుస్తున్నాడు అని చెప్పడానికి నేను చాలా దుఃఖిస్తూ చెప్తున్నాను. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు బాధపడద్దు. నేను ఎందుకు ఈవెన్ పుట్టించాను, అసలు ఈవెన్ పుట్టియకపోయినా బాగుండేది, నేను ఎందుకు పుట్టించాను, అందరిని ఆకర్షించడానికి పుట్టించానా, లేకపోతే ఇలాంటి రకాలైనటువంటి తత్వాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను పుట్టించానా అని దేవుడు మనలను బట్టి అనకూడదు. కానీ మనలను బట్టి ప్రభు అనాలంటే బలా మంచి అనండి, బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా. ఈ మాట ప్రభు చేత మనం శబ్బాష్ అనిపించుకోవాలి. అంతేగాని మనం వరస్ట్ ఫెలోస్ లాగా, లోకంలో ఉన్నటువంటి వారిలాగా మనం దిగజారిపోతే మన బ్రతుకుకు విలువ లేదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి యవ్వన జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క మాటలు మీతో తెలియజేయబడుతుంది. నిజంగా చూడండి, ప్రపంచంలో రకరకాలైనటువంటి ట్రెడిషన్స్ ఉన్నాయి. అయితే మనం ఏది ఫాలో అవుతున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాం చెప్పండి? హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరిలాగా ప్రవర్తించాలి? మరి ఎవరిలాగా ప్రవర్తించాలి చెప్పండి? దేవునిలాగా. మన కళ్ళు ఎవరియో తెలుసా? చెప్పండి, అందరు చెప్పండి. మన పోలిక ఎవరిది? మన స్వారూప్యం ఎవరిది? హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎప్పుడన్నా ఆలోచన చేశాడా? ఎంతమందికి థంబ్ ఫింగర్ అని చూపెట్టండి ఒకసారి. ఉందా? మీ వేలు ముద్రలాగా ఇంకొకరిది లేకుండా దేవుడు తయారు చేశాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి, కీర్తనలో మనం చూస్తే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచున్నది. హల్లెలూయా. ఎందుకు భయం కలుగుతుంది? మన శరీరం చూస్తే ఎట్లుంది? ముఖం చూస్తేనేమో చక్కగా ఎముకలో మూతి, ముక్కు ఇవన్నీ చక్కగా కనపడతా ఉన్నాయి కదా. లోపల పేగులు ఉన్నాయి, లోపల గుండె ఉంది, లోపల కిడ్నీలు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి? ఎవరైనా మనల్ని ఆపరేట్ చేస్తున్నారా? టీవీ చాలా పెద్దగా ఉంటుంది, రిమోట్ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. చిన్న రిమోట్కున్న చిన్న సెన్సార్తో టీవీని ఏ ఛానల్ మార్చినా కూడా అది మార్పు జరుగుతుంది. వైఫై కనపడుతుందా మనకు? కానీ నెట్ వస్తుంది, లైవ్ పోతా ఉంది. హల్లెలూయా. దేవుని శక్తి కూడా మన కంటికి కనపడనిది, అనంతమైనది. ఆ శక్తి లోతులను మనము పొందుకోవాలంటే అలాంటి ఆత్మజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడు మనకు అర్థం కావాలంటే, మన మేధస్సుకు, మన చిన్న మెదడుకు, చిన్న జ్ఞానానికి దేవుడు అర్థం కావాలంటే
ఎంతో లోతైనటువంటి ప్రార్థన అనుభవం మనకు కావాలి. నేను ఒక మాట చెప్తా, దేవుడు మనకు ఏమిచ్చాడు? పిరికితనంతో కలిగిన ఆత్మనిచ్చాడా? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఏమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి చూడండి. మనం ఎప్పుడైనా మీరు ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఒకసారి చేయలేపుతారా? ఎంతమంది చదువుకుంటున్నారు? ఓకే, రైట్. నేను ఒక మాట చెప్తా, మిమ్మల్ని బట్టి పక్కనున్న వారు మార్చబడాలి. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు మార్చబడాలి, మిమ్మల్ని బట్టి మీ సమాజం మార్చబడాలి, మిమ్మల్ని బట్టి మీ బంధువులు మార్చబడాలి. నువ్వే మారిపోయినావు అనుకో, కథం ఇంకా చేసేదేమీ పర్వాలేదు. మనుషులు నిన్ను కృంగదీయొచ్చు కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు కూడా మనము లోకపరమైనటువంటి టెంప్టేషన్స్కి, లోకపరమైనటువంటి విధి విధానాల్లోకి మనము వెళ్ళొద్దు. మనం ఎలాంటి వారుగా ఉండాలంటే దేవుని పిల్లలంగా ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, దావీదుని దేవుడు ఏమంటాడు తెలుసా? దావీదు, ఈ మాట అందరికి తెలుసు. మరొకసారి అండి, ఒకసారి ప్లీజ్ మళ్ళొకసారి అనండి. ఒకసారి దావీదు, గట్టిగా రండి ఒకసారి. అంటే ఆ మాటకు అర్థం తెలుసా? దేవుని మనసు తెలిసిన వాడంట దావీదు. ఎందుకు తెలుసా? దేవుని ఎలా కాకబట్టాలో తెలుసు, ఎలా సంగీతం వాయించి, ఎలా పాటలు పాడి దేవుని మనస్సుని ఎలా రంజింపజేయాలి, బ్యూటిఫుల్గా సింగ్ చేసి దేవుని ఎలా కూల్ చేయాలో దావీదుకు తెలుసు. హల్లెలూయా. అందుకే దావీదు ఎప్పుడు పాటలు పాడినా ప్రభు వెంటనే, ఇంకా అతను చేసినటువంటి తప్పులు ఒకవేళ ఏమున్నా కానీ దావీదు చేసిన ఆరాధనకి ప్రభు ఏమైపోతాడంటే తన్మయం చెందుతాడంట. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ మనం కూడా మన పేరెంట్స్ని కాకబట్టినట్టు దేవుని కాకబట్టాలని చూస్తే అది కానీ పని. ఈరోజు మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలంటే, నా ప్రియమైనటువంటి వారు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడు కూడా మనుషులను ఫాలో అవ్వకండి, సమాజంలో ఉన్న వారిని ఫాలో అవ్వకండి, దేవుణ్ణి మాత్రమే ఫాలో అవ్వండి. ఆయనే మనకు రియల్ హీరో. అనండి ఒకసారి, జీసస్ ఈజ్ మై హీరో, వితౌట్ జీసస్ ఐ యామ్ జీరో. అనండి ఒకసారి. దేవుడు మాత్రమే మన జీవితాలలో రాజుగా, హీరోగా, అన్నిటిగా ఆయన మనకు యజమానిగా ఉండునుగాక. హల్లెలూయా. మంచిది. మరి నిజంగా ఎంతమందికి అర్థమవుతుందో నాకే తెలియదు, ఎంతమందికి వింటున్నారో, ఎంతమందికి ఇది అంటే అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ మనమైతే ఆయన పేరు పెట్టబడ్డాం. అందరు చెప్పండి, ఎవరి పేరు పెట్టబడ్డాం? రైట్. మరొక మాట నేను చదివించి నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. త్వరగా మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 7వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చూద్దాం. అట్లు అంటే ఇంట్లో వేసుకునే అట్లు కాదండి. అట్లు తెలుసా మీకు? అట్లు ఇట్లు కాదు. చూడండి ఒకసారి, అందరు బైబిల్స్ తీసారా? షో మీ యువర్ బైబిల్స్ వన్స్. ఒకసారి చూపెట్టండి. అబ్బా, కొన్ని చాలా ఉబ్బినాయి చిట్టీలు అవి ఇవన్నీ కదా. ఏదో కడుపు ఉబ్బినట్లు పెట్టుకోకండి బైబిల్ని. బైబిల్ చాలా పరిశుద్ధమైనది. అన్ని వేస్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కదా బైబిల్ ఉంది. చూద్దాం త్వరగా. న్యాయాధిపతులు 7:19 నుంచి చూద్దాం. అట్లు హెల్ప్ చేయండి కొంచెం చదివి. మైక్ రావట్లేదంటే కొంచెం చూడరా. చదవండి. రావట్లేదా? అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టకొనకు పోయి బోరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపులు వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరుగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు శరారాతు వైపుననున్న బెత్షిత్తా వరకు, తబ్బాతు నొద్దనున్న అబెల్మహోలా తీరము వరకు పారిపోగా, నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనష్షే గోత్రంలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని
మిద్యానీయులను తరిమిరి. రైట్, హల్లెలూయా. చూడండి, గిద్యోను ఆలోచన చేస్తూ ఉన్నాడు, ప్రభువా వారు ఇంతమంది ప్రజలు ఉన్నారయ్యా, మేము ఎలా యుద్ధాన్ని గెలవాలి? ప్రభు అంటున్నాడు, మీరందరూ కలిసి కుండలను చేతిలో పట్టుకొని దివిటీలను వెలిగించి ఏం చేయాలి? ఒకేసారి కుండలను పగలగొడితే ఆ పగలగొట్టినప్పుడు వచ్చేటువంటి నిప్పు పగిలినప్పుడు 300 మంది ఒకేసారి కుండలు పగలగొడితే సౌండ్ ఎట్లా వస్తుంది చెప్పండి? చెప్పండి, గట్టి చెప్పండి. సౌండ్ చాలా లౌడ్గా వస్తుంది. ఒక్కసారి ఒక కుండ బలిగితేనే, ఇంట్లో గ్లాస్ బలిగితేనే సౌండ్ చాలా హెవీగా వస్తుంది. 300 మంది ఒకేసారి ఏం చేశారు? కుండలను పగలగొట్టారు. పగలగొట్టి దివిటీలను వెలిగించినప్పుడు ఏమైందంటే, అది చూసిన ప్రజలకు ఏం జరిగిందట అంటే, అమ్మో ఇంకా వారు చాలామంది ఉన్నారు అని చెప్పి భయం కలిగి అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయారట. చూడండి, ఇక్కడ యుద్ధం జరిగిందా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. యుద్ధం జరిగిందా? కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దేవుడు మన పక్షంగా ఉంటే యుద్ధము లేకుండా విజయాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని పక్షాన నువ్వు నిలబడితే చాలు. మోషే ఏం చేశాడు? తన ప్రజలందరినీ కూడా తీసుకొని సముద్రము నడి మధ్యలోకి వెళ్ళిన తర్వాత వెనక నుంచి ఎవరు తరుముతున్నారో చెప్పాలి, గట్టి చెప్పాలా? ఎవరు తరుముతున్నారు? హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సముద్రము దాటిన తర్వాత, ఆ సముద్రం ఎప్పుడైతే దాటిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, శత్రు సైన్యం అంతటిని కూడా సముద్రంలో హతము చేశాడు. అక్కడ యుద్ధం జరిగిందా? ఎరికో గోడలు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎరికో గోడలు తెలుసు కదా? చైనా వాల్స్ లాగానే సిమిలర్గా ఉంటుంది. ఎరికో చాలా అద్భుతమైన పట్టణం, సుందరమైన సిటీ. అయితే ఎరికో గోడలు ఎలా నిర్మించారంటే, అది వచ్చి ఒకరు డిస్ట్రాయ్ చేయాలన్నా కూడా, శత్రువులైనటువంటి వారు వచ్చి డిస్ట్రాయ్ చేయాలనుకున్నా కూడా, ఆ యొక్క గోడలు అస్సలు కూడా కొంచెం కూడా క్రాక్ రాకుండా అంత పటిష్టంగా, అంత బలంగా దానికి నిర్మించారు. కానీ ప్రజలు కేకలు వేసినప్పుడు ఏం జరిగింది? ఎరికో గోడలు కూలివేయబడ్డాయి. హల్లెలూయా. గిద్యోను ఏం చేశాడు? యుద్ధం చేశాడా? విజయాన్ని పొందుకున్నాడా? మోషే కూడా యుద్ధం చేశాడా? కానీ విజయాన్ని పొందుకున్నాడా? ఇప్పుడు ఎవరి గురించి చెప్పాను నేను లాస్ట్లో? చెప్పాలమ్మా, ఎవరి గురించి చెప్పాను అంటే, మీరు ఏం చేస్తారంటే విన్నట్టు, కొంతమంది ఉంటారు క్లాస్లో మామూలుగా ఏంటంటే విన్నట్టు ఓకే రైట్ అంటే, ఇదంతా ఈ ఇండికేషన్స్ అన్ని దేనికంటే, మీరు వింటున్నట్లుగా భ్రమపరుస్తున్నారు కానీ డీప్గా వినడానికి ప్రయత్నము చేయట్లేదు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఎరికో ప్రజలు కేకలు వేస్తే గోడలు కూలిపోతాయి. ఆ కేకలు వేస్తే గోడలు కూలిపోవడం ఏంటండి? నిజంగా మనుషుల శక్తి ఎంత ఉందంటే, దేవుని నామములో అంత శక్తి ఉంది. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎలాంటి వాడంటే, మన శత్రువు ఎంత బలమైన వాడైనా. చూడండి, మీకు దావీదు స్టోరీ చాలాసార్లు తెలుసు కదా. గొలియాతు చాలా బలవంతుడు. అలాంటి బలవంతుడు చూస్తే రాజ్యం అంతా గడగడగడ వణికిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే, దావీదు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. దావీదు ఒకే మాట అన్నాడు, ఒకే స్టేట్మెంట్ ఏంటంటే, యుద్ధము నాది కాదు ప్రభు, యుద్ధము అన్నప్పుడు ఏమైంది? ఒక చిన్న రాయి, మొత్తం బాడీ మొత్తం కవచాలు ఉన్నాయి, మొత్తం మంచి కవచాలు వేసుకుంటు, కానీ ఎందుకో మహానుభావుడు తల దగ్గర కవచాలు పెట్టుకోలే. పట్టున ఒకే ఒక రాయితో కొడితే ఏమైంది? అంత ఆజానుభావుడైనటువంటి మహావీరుడు కుప్పకూలిపోయాడు. తన తలను చేతిలో పట్టుకొని తీసుకొని వచ్చి అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నేను చిన్నవాడిని, నాతో ఏమవుతుంది? నేను చిన్నదాన్ని, నాతో ఏమవుతుంది? నేను బలహీనుడిని, నాతో ఏమవుతుంది అంటే, బలహీనులను బలపరచువాడు మన దేవుడు. హల్లెలూయా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నా, ఏంటంటే, దయచేసి మీరు విన్న మాటలను బట్టి ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తున్నా, వినేవారుగా మాత్రమే మనం ఉండదు, కానీ క్రియలు లేని విశ్వాసము అంటే యు ఆర్ ఈక్వల్ టు డెడ్ పర్సన్. చచ్చిపోయిన వారితో సమానం. మనం క్రియలు లేకుండా పైకి భక్తి చేయడానికి, ఏదో ఆర్టిఫిషియల్గా మనం భక్తి చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోడు లేదు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? మనం మరి దేవుని యొక్క రాజ్య విస్తరణలో మన వంతు మనం పాలిభాగస్తులుగా. అమ్మో చంపేస్తాను బ్రదర్, అమ్మో కొట్టేస్తాను. హల్లెలూయా. శోధించబడిన మీదట నీవు సువర్ణంగా మార్చబడాలి అంటే
శోధనలు, ఇబ్బందులు, పరిస్థితులు అన్నీ కూడా నువ్వు ఏంటి ఫేస్ చేయాలి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అమ్మో నేను ఎగ్జామ్ పేపర్ అంటే నాకు వణుకు పుడుతుంది, నేను ఎగ్జామ్ రాయనంటే ఎగ్జామ్ రాయకముందే నువ్వు ఫెయిల్ అయిపోతావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని సిద్ధపడి నీకున్న తలాంతును ఉపయోగించుకుంటే దేవుడు ఏం చేస్తాడు, నేను బలంగా వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ఒకటి చెప్తున్నా ఏంటంటే, సీరియస్ క్రిస్టియన్స్గా ఒకసారి గుండె మీద చేయబెట్టుకోండి. ఈ రోజు నుంచి ప్రభువా నేను నిజమైన రోషము కలిగిన క్రైస్తవునిగా నీ కొరకు బ్రతుకుదునుగాక. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఓడిపోకుండా ఎల్లప్పుడూ నీ దృష్టిలో నీతిపరుడిగా, యథార్థవంతునిగా నేను జీవించుదునుగాక. నా సాక్ష్యాన్ని కాపాడుకొని సమాజమును, ప్రజలను, నా బంధువులను, నా కుటుంబమును ప్రభావిత పరచునట్లుగా నేను మార్చబడుదునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి విన్నటువంటి మాటల్లో మనం ఎవరిని ఫాలో అవ్వాలి చెప్పండి? చెప్పాలి గట్టి చెప్పండి. ఇంత కష్టంగా చెప్తాను, మీరు నాకు బాధ అనిపిస్తాను చాలా. హల్లెలూయా. దేవుణ్ణి అన్న గట్టిగా ఒకసారి, నేను ఎవరిని ఫాలో అవ్వాలి చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రతి మాట వింటాడండి, మన ఆసక్తిని చూస్తాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు, ఆశ కలిగిన ప్రాణమును, ఇవన్నీ వచ్చి మనకు కదా చిన్నప్పటి నుంచి ఈ మాటలన్నీ మనం విని విని ఉన్నాం, కానీ ఇవన్నీ మనకి ఏంది అప్లికబుల్ కావట్లే, స్టాంపు పడట్లే, దేవుని చేత మార్కు పడట్లే. హల్లెలూయా. దేవుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడు. మన ఆశ ప్రభువులో ఉండాలి, మన ఆశ దేవునిలో ఉండాలి. దేవుడు ఖచ్చితంగా దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎవరిలాగా మారాలి, ఎవరిలాగా మార్చబడాలి? చూడండి, శిష్యులు, నేను ఇంకొక క్వశ్చన్ అడిగి నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. శిష్యులను ఇంగ్లీష్లో ఏమంటారు? డిసైపుల్స్ అంటారు కదా కదా. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ప్రభు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తాను ఇవాళ, శిష్యులు గొప్పనా, కుమారులు గొప్పనా? ఎట్లా? హల్లెలూయా. నిజమే, వాస్తవానికి ఆయన రక్తంలో కడగబడి శిష్యులు అయితే తనను వెంబడించారు. ప్రభు యొక్క మహిమ కలిగిన కార్యాలు చేశాడు. వాళ్ళ టైంలో వాళ్ళు అద్భుతమైన పరిచర్య చేశారు. ఒక తోమ భారతదేశంలో అద్భుతమైన పరిచర్య చేశాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా వినండి, వారి కాలంలో అద్భుతమైన పరిచర్య చేశారు. ఇప్పుడు కుమారుల టైం ప్రారంభమైంది. హల్లెలూయా. కుమారులమైనటువంటి మనం ఏం చేయాలంటే, సృష్టిని తలకిందులు చేసేవారిగా, భూమిని తలకిందులు చేసేవారిగా, మన క్రియలు, మన పరిస్థితులు మార్చబడి అనేక మందిని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి గొప్ప శక్తిని దేవుడు మనకు ఇచ్చును గాక. హల్లెలూయా. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, సమాజంలో మీ బంధువుల దగ్గర, మీ పక్కనున్న వారి దగ్గర చూడండి, ఆమె రోజు ప్రార్థన చేసుకునేది బ్రదర్, కానీ ఆమె చేసుకోవట్లే కాబట్టి నేను చేసుకోవట్లేను. ఆమె పోయి దూకిందనుకో, నువ్వు కూడా దూకుతావా? ఆమె పోయి ఏమన్నా చేసుకుని నువ్వు కూడా చేసుకుంటావా? అవి 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 మనం తీసుకోమల్లి, అవి మనం చాలా హార్డ్గా ఉంటాయి. కానీ ఎవరినో మనము ఇన్స్పైర్ తీసుకుంటా ఉంటాం, లేకపోతే సాకుగా చెప్పుకుంటా ఉంటాం. నువ్వు పోతే నేను కూడా వస్తా చర్చ్కి, నువ్వు రాకపోతే నాకు కూడా కడుపులో వస్తుందని చెప్తా, నాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్తా. అట్లుండొద్దు మనం. హల్లెలూయా. ఒక విషయం చెప్తున్నా వినండి, మనలను బట్టి మన సమాజం మార్చబడాలి, మనలను బట్టి మన బంధువులు మార్చబడాలి, మనలను బట్టి చుట్టూన్న పరిసర ప్రాంత ప్రజలలో ఇంపాక్ట్ తీసుకొచ్చేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఎప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలు వీటి గురించి కాదు మనం ప్రయత్నాలు చేయాల్సింది. శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో, ప్రతికూలతలలో, అనేక రకాల పరిస్థితులలో మనము దేవుని వైపు నిలబడితే దేవుడు మన తగు సమయంలో ఆయన ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి వారు ఒక డిసిషన్ తీసుకుందాం. మనం ఇంతవరకు మనం చాలా వర్తమానాలు విని ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము. హల్లెలూయా. కాబట్టి క్రియలు లేని బ్రతుకు మనము జీవించొద్దు. క్రియలు లేనట్లుగా మనము ఏదో సున్నము కొట్టిన సమాధుల వల్ల మనము ఉండొద్దు. కాబట్టి ఒక మంచి డిసిషన్ తీసుకుందాం. ఒక చార్లీ కర్క్ ఏం చేశాడు? ఒకే ఒక మాట శాసించాడు. తను చేసిన ప్రసంగాలు ఈరోజు అనేక మంది, మీరు చూడండి, నేను చెప్పేటప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసి జస్ట్ చార్లీ కర్క్ గురించి చూడండి. అతను ద్వారా ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు, ఇప్పుడు స్టిల్ ఎంతమంది, ఎన్ని దేశాలు
ఒక్కటవుతున్నాయి. ఒక మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది అని మనం చూసినట్లయితే, వ్యక్తిని చంపితే వ్యక్తి యొక్క భావజాలం చనిపోతుంది అనుకుంటారు, కానీ అక్కడి నుంచి నా దేవుడు మరలా తిరిగి న్యూ చాప్టర్ బిగిన్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఒక్కటే గమనించాలి, మనం చనిపోయినా, మనం ఉన్నా లేకున్నా కానీ మన పక్కనున్న వాళ్ళు అనుకోవాలి, ఆన్న ఉంటే బాగుండేది, ఆక్కుంటే బాగుండేది, నన్ను ఎంతో ఆత్మీయంగా కట్టింది, నన్ను ఎంతో ఆత్మీయంగా బలపరిచాడు. అలాంటి విధంగా మన జీవితాలు మార్చబడునుగాక. హల్లెలూయా. నిజంగా ఆలోచన చేసినట్లయితే మరి ఈ సేవ అనేది అందరికీ చాలా అనిపిస్తుంది. ఇక్కడ నిలబడితే నేను కూడా పోడియం మీద నిలబడి అట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలి అనుకుంటాం. మనం ఇక్కడ నిలబడతానికి దేవుడు ఏం చేస్తుంది తెలుసా? ఈపు మొత్తం సాపవుతుంది. హల్లెలూయా. అది మీకు కనపడదు. లోపట ఎన్ని దెబ్బలు అవుతాయో, లోపట ఎన్ని ప్రతికూలతలు అవుతాయో, గుండె పగిలి ఎన్నిసార్లు పగులుతాయో, ఎన్నిసార్లు బ్రేక్ అవుతాయో మీకు ఇది ఇక్కడ కనపడేది చూస్తారు మీరు. కానీ లోపట దేవుడు ఏం చేస్తాడంటే అన్ని సరి చేసిన తర్వాత పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిలబెడతాడు. మనం నిలబడ్డప్పుడు కూడా మళ్ళా మనం ఒకవేళ అటు ఇటు ఉన్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి సేవ అనేది చాలా అంత ఈజీ ఏం కాదు. ఒక మాట చెప్తాను, ఐ వుడ్ లైక్ టు ఫినిష్. ఒక 5 minutes ఎక్కువైపోయింది. సరే, మరి ఏదేమైనప్పటికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము దేవుని పేరు పెట్టబడ్డాం. దేవుని పేరు ఖరాబ్ చేసేవారిగా మనము ఉండొద్దు. కాబట్టి ఈరోజు ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, దేవుణ్ణి ఫాలో అవుదాం, దేవుని మనకు రోల్ మోడల్గా పెట్టుకుందాం, దేవుని వైపు మాత్రమే చూద్దాం, మనుషుల వైపు మనుషుల తత్వాల వైపు కాదు. కానీ ఆయన మనకిచ్చినటువంటి మంచి నిబంధనను బట్టి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. తద్వారా దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకుందాం. బైబిల్లో ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో తెలుసా? మీకు ఊహకు అతీతమైనటువంటి గొప్ప గిఫ్ట్స్ ఉన్నాయి బైబిల్లో. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? అసలు సిసలైనటువంటి భక్తి పరులు లేకపోవడం ద్వారా అవి ఎవరు కూడా పొందుకోలేకపోతున్నారు. బైబిల్లో ప్రతి ఒక్కటి ఉంది. ఆస్క్ ఇట్ షెల్ బి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రతిదీ దేవుడు ఆయన ఇవ్వాలనుకుంటే దేశాన్ని ఇచ్చేస్తాడు, ఆయన ఇవ్వాలనుకుంటే రాజ్యాన్ని ఇచ్చేస్తాడు, ఆయన ఇవ్వాలనుకుంటే భూమిని ఇచ్చేస్తాడు, ఆయన ఇవ్వాలనుకుంటే నీ ఊహకు అతీతమైనటువంటి గొప్ప కార్యాలు చేసి నిన్ను నిలబెట్టగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, అవన్నీ పొందుకోవాలి. ఆ ప్రేషియస్ గిఫ్ట్స్ అన్నీ పొందుకోవాలంటే నువ్వు ఒక ప్రేషియస్ గిఫ్ట్, దేవుడు నిన్ను ఒక మంచి బహుమానంగా తయారు చేశాడని గుర్తుపెట్టుకో. ఆయన పోలికగా తయారు చేయబడ్డ మనము ఆయనలాగా బ్రతుకుదుముగాక, ఆయనలాగా జీవించుదుముగాక. అట్టి అనుభవం కోసం అందరం తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాం. ఒక చార్లీ కర్క్, అంతేకాకుండా ఇంకా అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు వారి తుది శ్వాస వరకు ప్రభు కొరకు నిలబడ్డారు. నీ జీవితం ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా? నీ జీవితం ద్వారా ఎవరినైనా ఇంపాక్ట్ చేయగలుగుతున్నావా? నీ జీవితం ద్వారా ఎవరినైనా ప్రభావితపరచగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించే. అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ వాక్యం విన్న తర్వాత కూడా నేను సీరియస్ క్రిస్టియన్గా ఉండాలి ప్రభువా, ఇప్పటిదాకా నేను టైంపాస్ చేశాను, ఇప్పటిదాకా నేను ఏదో చిట్చాట్ చేశాను, కానీ ఈరోజు నేను ఒక మంచి స్ట్రాంగ్ తీర్మానం తీసుకుంటా, నీకోసం నిలబడతా. శ్రమలైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఎలాంటి ప్రతికూలతలైనా నా జీవితంలో నీ కొరకు నేను నిలబడతానయ్యా, నన్ను వాడుకో. లార్డ్ యూజ్ మీ ఫర్ యువర్ మైటీ. నన్ను వాడుకో అని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి అందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎఫెక్ట్ అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఒక మంచి డిసిషన్ తీసుకుందాం ఈరోజు. లార్డ్, నేను టైంపాస్ క్రిస్టియన్స్గా ఉండొద్దయ్యా. ఏదో నేను సాధారణంగా ఉన్నానని నేను అనుకున్నాను, కానీ నీ ప్రణాళిక, నీ ఉద్దేశం పెద్దదని ఈరోజు నేను గ్రహించాను. అందరం ఒక తీర్మానం తీసుకుందాం. ఈ పాట ముగిసేలోపు ఎవరన్నా తీర్మానం తీసుకుంటే దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడాల్సిందిగా కోరుచున్నాను. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి,
పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాద నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తు నీకం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మీ హార్ట్స్ మీద చేయబెట్టుకొని దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయని. నీ పాదముల చెంత చేరి చిత్తంబునే నెరుగనేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ప్రతి ఒక్కరు అడుగుదాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మీ తీర్మానాలను ప్రభు పెట్టున్నాడు. దయచేసి సిగ్గుపడొద్దు, జడియొద్దు నా ప్రియమైనటువంటి వారలారా. కాలము బహు సమీపంగా ఉంది. దుష్టుడు అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. ఈరోజు నీ క్రియలో ప్రభు చూస్తున్నాడమ్మా. నా ప్రియమైన సహోదరుడు సహోదరి, ఏదో నువ్వు టైంపాస్ కొరకు ఇక్కడికి రాలేదు, కానీ
దేవుని నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన బంగారు పాదములను ఆశ్రయించి, అయ్యా యేసయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయన, నన్ను వాడుకోయ్యా, నీ కొరకు నేను వాడబడతానయ్యా, నీ కొరకు నేను పని చేస్తానయ్యా, నీ కొరకు నేను పరిగెడతానయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా, నేను ఓడిపోనయ్యా, నా వెనకనే ఉండయ్యా, నన్ను ముందుకు నడిపించు నాయన అని తీర్మానం తీసుకోండి. మీ జీవితాలను ప్రభుకు సమర్పించుకోండి. ఈరోజు నుంచి నేను ఈ పరిచర్య కొరకు నిలబడతాను, ఈ పరిచర్యలో నా వంతుగా నేను పని చేస్తాను, నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను అనుకున్నట్లయితే మీ తీర్మానంలో ప్రభు వింటున్నాడు. దయచేసి లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థించాలనుకుంటున్నాను. సిగ్గుపడొద్దు, ఎవరిని చూడొద్దు. దయచేసి కళ్ళు మూసుకొని మీరున్న స్థలంలో లేచి నిలబడండి. దేవుడు ఈరోజు ఒక చక్కటి మాటని ఇతను మాట్లాడుతున్నాడు. నేనెవరు కాదన్నా, నువ్వెవరికి నచ్చకపోయినా నిన్ను ప్రేమించి 2 చేతులు చాచి పిలిచే ఆ మహాదేవుడు అంటున్నాడు, నా ప్రియమైన కుమార్తె, ఐ హ్యావ్ చూజన్ యూ. నా ప్రియ కుమారుడా, ఐ హ్యావ్ చూజన్ యూ. యు ఆర్ ప్రేషియస్. నువ్వు ప్రత్యేకమైన వాడవు, నువ్వు ప్రత్యేకమైన దానవు. ఈ పరిచర్యలో నీ వంతుగా నీవు నిలబడవు. ఈ పనిని ముందుకు తీసుకొని పోయేదానవుగా నువ్వు నిలబడవు. ఎవ్వరి కొరకు ఆలోచించొద్దు. దేవుడు ఇంకా చాలా మందితో మాట్లాడుతున్నాడు. దయచేసి లేచి నిలబడండి. ఇది నా కొరకు కాదేమో అని అనుకోవద్దు, నీతోనే మాట్లాడుతున్నాడు. సిగ్గుపడుతున్నావా? జడియకు, భయపడకు. దేవుడు నీ తీర్మానాలు వింటున్నాడు. దయచేసి మీ తీర్మానములను బట్టి లేచి నిలబడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరిచర్యలో పనివారు కావాలి, పని చేయవారు కావాలి, ఇంకా బలంగా రోషము కలిగిన క్రైస్తవులు లేవాలి. యవ్వన జనాంగము ప్రభు కొరకు నిలబడేవారిగా, పరిగెత్తేవాడిగా, అన్ని విషయములలో నిలబడుటకు లేచి నిలబడాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు నీ కొందనాలు, వెత్తబడిన ప్రతి మాట కొరకు నీ కొందనాలు. నే ప్రియ బిడ్డలను అభిషేకించండి. లార్డ్, అనాయింట్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని ముట్టి ఈ పరిచర్యలో సాధనములుగా నీ కొరకు నిలబడుట కొరకు, నీ కొరకు పని చేయుట కొరకు, నీ కొరకు పరిగెత్తుట కొరకు మీరు నిలబెట్టినందుకు నీ కొందనాలు. రానున్న రోజుల్లో గొప్ప శక్తివంతమైన బిడ్డలుగా మేమందరం మార్చబడి నీ బలమైన రాజ్య విస్తరణలో అందరము పాలిభాగస్థులంగా పనిచేయటకు సహాయం దయచేయమని యేసు నామం పెట్టి ప్రార్థనని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. చాలా సంతోషం మీతో ఈ విధంగా ఉండడం. స్పెషల్లీ ఐ థ్యాంక్స్ టు ద పాస్టర్ సన్ జోసెఫ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్దామా? హల్లెలూయా.